నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి చూడండి, ఇది ఇంకా చూడండి. ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత ప్రవేశాలు జూన్ రెండవ జాబితా విడుదల. జూన్ కాదు. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు పేదలకు కేటాయించడంలో భాగంగా రెండో విడత జాబితాను సమగ్ర శిక్ష ఇవాళ విడుదల చేసింది. ఈ స్కూళ్ళలో ఉచిత ప్రవేశాలకు లాటరీ ద్వారా 10,453 మందిని ఎంపిక చేసింది. ఆ విద్యార్థుల సమాచారం పేరెంట్స్ మొబైల్లకు మెసేజ్ చేయడంతో పాటు csc.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 17వ తేదీ లోపు స్కూళ్ళలో చేరాలని సూచింది. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో ఏడా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. మరి మీ పిల్లల కొద్దా తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు నేను అడుగుతా ఉన్నా, ఈ చట్టం వస్తే ఇట్లుంటుంది. ఫ్రీగా ₹1 తరగదు. శ్రీ చైతన్య నారాయణ 7 నెలలు చదవని ఫ్రీగా 25% మంది పిల్లలకు ఫ్రీగా దొరికేటువంటి ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ వద్దా? ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 26 తారీఖు వరకు 2012 స్కూళ్ళు మూసేసిండు. సర్కార్ స్కూళ్ళు 2012 కాదు, 1200 చిల్లర స్కూళ్ళు మూసేసిండు. కొత్త ప్రైవేట్ స్కూళ్ళు 2600 స్కూళ్ళకు దాదాపు పర్మిషన్లు ఇచ్చిండు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళను పండబెట్టి ప్రైవేట్ స్కూళ్ళను ఆయన లేపుతా ఉన్నాడు. ఈయన గవర్నమెంట్ ఆసుపత్రులను పండబెట్టి ఎయిమ్స్ ఉన్నది, ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులతో కావాల్సినటువంటి ఎయిమ్స్ ఎయిమ్స్ను చేసిరు. దాన్నే పడికేసింది. కానీ ఇలా మళ్ళా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నాడు. ఈ దేశంలో విద్యా వైద్యం ఇవ్వడంలో ఈ ప్రధానమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారో మన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళు వచ్చి ఓపెన్ చేస్తుంది ఎయిమ్స్ను కాదు, నిమ్స్ను కాదు, లేకపోతే ఇంకో టీమ్స్ను కాదు, సర్కారీ వైద్యశాలలు కాదు. వీళ్ళు ఓపెన్ ప్రైవేట్ కార్పొరేట్. ఎవరివి? ఎవరి చేతుల్లో ఉన్నాయి కార్పొరేట్ ఆసుపత్రులన్నీ? ఎవరి చేతిలో ఉన్నాయి ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ? ఒకసారి ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రం ఏపీలో నిన్న నోటిఫికేషన్ ఇచ్చిర్రు రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఫ్రీగా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవడానికి. మరి ఇక్కడ వద్దా? తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి. నేను చెప్తుంది ఇదే. రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఒక్క దెబ్బకు మీ బాధలు పోతాయి. ఇది ఇక్కడ అమలు చేస్తలేరు. మొత్తం భారతదేశంలోనే విద్య మీద ఎక్కువ దోపిడీకి గురవుతుంది తెలంగాణ ప్రజలు, వైద్యం మీద ఎక్కువ దోపిడీకి గురవుతుంది తెలంగాణ ప్రజలు. ఇక సర్కారు దవాఖానలో డాక్టర్ ఉండడు, ఎవరు? ఎందుకంటే అందులో డాక్టర్ ఉంటే వీళ్ళ ప్రైవేట్ వాళ్ళు నడవే కదా, అందుకే డాక్టర్ లేకుండా చూస్తారన్నట్టు. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది. మీకు ఎవరి ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఎవరి? ఈ హాస్పిటల్స్ ఎవరి? ఈ కథ ఎక్కడిది? ఒకసారి మీరు ఈ లెక్కలు చూసుకోండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ హాస్పిటళ్ళు ఇవన్నీ ఎవరి? ఒకసారి మీరు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సార్. మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ హాస్పిటల్. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరిది? రెడ్లది. భాస్కర్ మెడికల్ కాలేజ్ ఎంకంపల్లి, ఇది వెలమోళ్ళది. చెలమడ, కామినేని, మల్లారెడ్డి, మమతా మెడికల్, మెడిసిటీ, ఎంఎన్ఆర్, ప్రతిమార్లు, ఇవి అన్నీ ఎవరి? ఈ హాస్పిటల్ అన్నీ ఎవరి? యశోద, అపోలో, కిమ్స్, ఆ తర్వాత ఈ అన్ని హాస్పిటళ్ళు కూడా ఈ రెడ్లై వెలమలైనా. ఇక ఇవేమో హాస్పిటళ్లతో దందా చేస్తూ ఉంటే ఇంకా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇడ ఇంకా ప్రైవేటు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా కొన్ని ప్రైవేటు ఓపెన్ చేయండి, మేము మీకు ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నాం. ఈ రకంగా దోపిడీకి గురవుతూ ఉంది.